ఫ్రెండ్స్, దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుపతి లడ్డూ వ్యవహారం రచ్చకెక్కింది, చర్చగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం పైన తనపైన నేరుగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు ఘాటైనటువంటి సమాధానం ఇచ్చారు, ధీటుగానే జవాబిచ్చారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థల పనితీరు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా కొనసాగుతున్న తీరు, ఇవన్నీ తెలిసి కూడా కొత్తగా ఏదో జరిగిపోయింది, కొత్తగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీలో ఏదో అపచారం జరిగిపోయిందన్న ప్రచారం చేయడానికి వెనక ఒక పెద్ద కుట్ర, ఒక పెద్ద కారణం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 100 రోజుల చంద్రబాబు పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ లడ్డూల వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా 2-3 స్థాయిల్లో లడ్డూకు వినియోగించేటువంటి పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు. ఆ నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ లోపమున్నా ఆ వస్తువులను నిర్ద్వందంగా నిరాకరిస్తారు. ఇందులో ఎలాంటి తేడా లేదు. ఇది ఎప్పటి నుంచో ప్రత్యేక ప్రతిపత్తి గల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎప్పటి నుంచో ఈ నాణ్యత ప్రమాణాలను పాటిస్తోంది. కాబట్టి తిరుపతి లడ్డూకంత విశిష్టత వచ్చింది. అంటే ఈ నాణ్యత ప్రమాణాల విషయంలో ఎవరి జోక్యాన్ని కూడా టీటీడీ అంగీకరించే అవకాశం లేదు. గుజరాత్కు చెందినటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కొన్ని పదార్థాలు నెయ్యిలో కలిశాయి, లడ్డూకు వాడే నెయ్యిలో కలిసి ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం. అయితే ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్లో ఇవన్నీ ఉండే అవకాశం ఉంది, ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు కూడా తప్పుగా రావచ్చు. దానికి కారణాలు ఆ ఆవుకు సంబంధించినటువంటి మరి జబ్బు కానీ ఇతరత్ర కారణాలు కానీ, లేదా ఇందులో బఫెల్లో అంటే గేదెల పాలు కలవడం కానీ తదితర కారణాల వల్ల రకరకాల శాంపిల్స్ తేడా రావచ్చు అని కూడా ఇచ్చింది. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? జూలై 12న వచ్చినటువంటి నేతికి సంబంధించిన ట్యాంకర్లను, వాటి శాంపిల్స్ని ల్యాబ్స్కి పంపించారు. పంపించిన తర్వాత జూలై 23న ఒక ల్యాబ్ దీంట్లో కొంచెం నాణ్యత లోపించింది అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరో ల్యాబ్ గుజరాత్ పంపించారు. అక్కడ వాళ్ళు ఇందులో కొంత ఫ్యాటీ ఆయిల్స్ కలిసి ఉండొచ్చు, కొవ్వు పదార్థాలు కలిసి ఉండొచ్చు, లేదా ఆముదం కానీ ఇతరత్ర వాటి కలిసి ఉండొచ్చు, లేదా మాంసాల సంబంధించిన కొవ్వు కానీ కలిసి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? జూలై 12 నుంచి 27కు మధ్య. జూలై 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు నుంచే
ముఖ్యమంత్రిగా అయిన మర్నాటి నుంచే అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈవెన్ అమరావతికి సంబంధించి ఆ చెట్లు కొట్టించడం మిగతావన్నీ కూడా ఆ రోజు నుంచే ప్రారంభమైనాయి. సో అనేక అధికార నిర్ణయాలను ఆయన చేపట్టారు. మరి జూలై 12న అధికారంలో ఉండేవారు, 23న 27న రిపోర్ట్స్ వస్తే అప్పుడు చూసింది ఎవరు? ఓకే, దాని మీద అప్పటి రిపోర్టు పైన తాజాగా చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ అప్పుడే చెప్పారు, ఓ ప్రెస్ మీట్ పెట్టి వీటిల్లో ఏదో నాణ్యత లోపం ఉంటే మేము రిజెక్ట్ చేసామని చెప్పారు. అది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇట్లా రిజెక్షన్కి గురైంది. అట్లాగే 19 నుంచి 24 వరకు జరిగిన పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 18 సార్లు రిజెక్ట్కి గురైంది. ఇప్పుడు కూడా అంతే రిజెక్షన్ అయింది. సో ఇది నిరంతరం జరిగే ప్రాసెస్ని తీసుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి చంద్రబాబు చేసిన ఒక నీచ నికృష్ట రాజకీయం ఇదని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఆయన మీడియా ముందుకొచ్చి ఈ విధంగా మాట్లాడకపోయి ఉంటే ప్రజలు కూడా నమ్మేటువంటి, చంద్రబాబు మాటలను నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఈ వివరాలు ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారో మనం కూడా చూద్దాం. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున ఎన్డీడీబీకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది, ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat అని చెప్తా ఉన్నారు. However, under the circumstances listed before, a false positive result can be obtained అని కూడా చెప్తా ఉన్నారు. వాట్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని చూస్తే, if the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils
such as repressed oil, cotton or palm oil, etc. Exception చెప్తా ఉన్నాను. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop or Schmidt, Bonsky, Rascal methods. ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. మనమేం చేస్తూ ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను అప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్డు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాము. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్, ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే